హల్లెలూయా. ఒకసారి అందరం కూడా లేచి నిల్చుదామండి. యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మనందరం కూడా ఎందుకు వచ్చామండి ఇక్కడికి? యేసయ్యని ఆరాధించడానికి. హల్లెలూయా. అవునా? అందరూ సంతోషంగా ఉన్నారా? మనం ఎప్పుడైతే సంతోష హృదయంగా ఆయన ఆరాధిస్తామో యేసయ్య మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని చూసి ఆనందిస్తాడు. ఇక నా బిడ్డ నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధిస్తుందని. అవునా? హల్లెలూయా. ఎప్పుడైతే మన పిల్లలు మన చెప్పిన మాట వింటారో అప్పుడు మనం వారికి ఏదంటే అది కొనిస్తాం కదా. అవునా? అలాగే యేసయ్య కూడా మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయనను ఆరాధించడానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆ సమయంలో మనం అనుకున్న విధంగానే అనుకున్న వెంటనే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రార్థన ఆలకించే దేవుడు మన మధ్యలో ఈరోజు ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ సమయంలో చప్పట్లు కొడుతూ ఆరాధించుకుందాము. యేసయ్య నామాన్ని ఘనపరుచుకుందాము. ప్రేమించదని అధికముగా అనే పాట పాడుతూ యేసయ్య నామాన్ని మనము కొన్ని నిమిషాలు స్తుతించుకుందాము. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. చప్పట్లు కొడుతూ పాడాలి. నేను పాడిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఇక్కడ సిస్టర్ పాడతారు, ఆ తర్వాత సెకండ్ టైం మీరు పాడాలి. అవునా? హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం రాజా, మీకే వందనాలు రాజా. మీ యొక్క సన్నిధికి వచ్చాను నాయన. మీ మహిమ ప్రభావంతో నాయన ఈ సమయంలో మీకు రమ్మని వేడుకుంటున్నాం రాజా. మిమ్మల్ని ప్రేమించడానికి మా హృదయాలు తెరుచుకున్నాం నాయన. మా హృదయాన్ని మీ ప్రేమతో నింపమని వేడుకుంటున్నాం రాజా. ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకండి, వారి హృదయాలను ప్రేమించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభావ మీకు స్తోత్రం. పూర్ణ